అడ్డగుడ్డ వాసులందరికీ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన నాయకుడు కేటీఆర్ గారికి రావడం జరిగింది. ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ అడ్డగుడ్డ చరిత్ర ఎటువంటిదంటే 2004లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి. ఒక సంగతి మీకు చెప్పగానే చెప్పాలి. పోటాపోటీ ఎన్నికల ఆ రోజు 14 మున్సిపల్ డివిజన్లు ఉండే మన దగ్గర. ఒక డివిజన్లో మనం లీడ్ చేసామంటే 2 డివిజన్లో టీడీపీ లీడ్ చేస్తా పోతుంది. ఆఖరికి 16వ నగర్ మారపల్లి డివిజన్ కౌంటింగ్ అయిన తర్వాత 7,000 లీడింగ్ తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉండే. అప్పుడు ముందరులే టెన్షన్ పెరుగుతా ఉన్నది. మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పేసి నేను కౌంటింగ్లో మన ఏజెంట్స్ అందరూ ఫోన్ చేసినా అన్నీ అయిపోయినాయా, ఒక అడ్డగుట్ట అయిందా అని అడిగినా. అడిగితే అడ్డగుట్ట కాలేదు, ఇప్పుడు మొదలైతుందో అని చెప్పారు. అప్పటికి 7,000 తెలుగుదేశం పార్టీ లీడ్ల మన మీద, మనము 7,000 వెనుకకు. మొదలైతుందో అంటే నేను ఇంటి దగ్గర చెప్పిన బండ్లు తీయండి మనం గెలిచినాము అని చెప్పినప్పుడు ఆ 7,000 మైనస్ పోయేసి 3,067 ఓట్లతోటి మనం విజయం సాధించడం జరిగింది. ఆ చరిత్ర ఇప్పటికి కూడా మనకు లోకల్ పార్టీ ఎన్నికలే కానీ, పార్లమెంట్ ఎన్నికలే కానీ, అసెంబ్లీ ఎన్నికలే కానీ మీరంతా తమ్ముళ్ళలాగా, అన్నలాగా, మీ కొడుకులాగా భావించి మమ్మల్ని ఎక్కడ మచ్చ లేకుండా ప్రతి ఎన్నికలలో కాపాడుకుంటూ వస్తా పోయాం. మున్సిపల్ ఎన్నికలు 2 టర్ములు వచ్చినాయి. 2 టర్మ్ కూడా మన అభ్యర్థులను గెలిపించేసారు. సికింద్రాబాద్ అంటేనే ఒక చరిత్ర ఉంది. లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లో 5 గెలిపించేశారు. మొన్నటిసారి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఆయన నితిన్ గడ్కరీ, వారితో పాటు ఇప్పుడు మనకు బరిలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 4 కాన్సన్ట్రేట్ చేస్తారు. పద్మనాభరావు కాన్స్టిట్యున్సీలో ఒక్క డివిజన్ అయినా మనం సాధించాలని. ఇక నా కూడా ఏంటో జర తిరిగింది. వీళ్ళు నా దగ్గర సాధించడం ఏంటి, అసలు నేను ప్రచారానికి పోను, నేను ఇంటి దగ్గర అన్ని చేశాను. నిజంగా ఈ సంగతి చేస్తే మన తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవారంటే ఓసారి చెప్పాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇంట్లో కూర్చొని నేను మనోళ్ళతో ఎలక్షన్ కొట్లాడిపిస్తే అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ, ఇక్కడున్న కేంద్ర మంత్రి అందరినీ చేసి 5కి 5 ఒక్కటి కూడా నష్టపోకుండా గెలిపించిన ఘన చరిత్ర మనది. అడ్డగుట్టలో 7,000, ఒక్కో డివిజన్లో సీతాఫలం మండలిలో 13,000 అనుకుంటే ఈసారి ఆఫీస్ అక్కడ ఉండటంలో అక్కడ బాగా అందుబాటులో ఉంటే 13 లేదు. ఇది అడ్డగుట్ట డివిజన్. ఈ ఘన చరిత్ర మన సికింద్రాబాద్ రాసింది. తెలంగాణ పాత 10 జిల్లాలో మన తెలంగాణ వాదులంతా ఈ సికింద్రాబాద్లో కడుపు తిప్పలకు పండ్ల గురించి వచ్చేసి మన దగ్గర సెటిల్ అయిపోయారు. అందులో అడ్డగుట్టలు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ జీవనోపాధికి వచ్చేసి వీరంతా కూడా ఇక్కడనే సెటిల్ అయిపోయారు. సంతోషం మాకు. ఎక్కడున్నా కానీ మా వాళ్ళే, మా అడ్డగుట్ట వాసులే మా దగ్గరికి వచ్చి ఇక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఆషామాషి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 2 పార్టీలతోటి మనం ఎన్నికల బరిలో ఉన్నాం. 2 పార్టీలతో మనం ఎలక్షన్ కొట్లాడాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బీజేపీ. ఈ నాయకులు ఆ నాయకులు అందరూ కలిసి మనం వింటా కానీ మన మీద పడ్డా కానీ మొక్కవని ధైర్యంతో మనం ప్రతి ఎన్నికలలో గెలుస్తూనే వచ్చినాం. ఈసారి ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి దాదాపు 50 నుండి 60,000 ఓట్ల మెజారిటీ సాధించి ఇంకా ఇక్కడ శాసనసభ నియోజకవర్గంలో ఎక్కడైనా తక్కువ ఎక్కువ అయితే మేమున్నాము, ఇబ్బంది లేదని చెప్పి మన సికింద్రాబాద్ ప్రజలంతా మాకు అండగా నిలబడాలి. మీరంతా ఆ ఏంనే మీ దృష్టిలో పెట్టుకొని మీద కౌంటింగ్లు ఏదైనా అంటే ఒక 10-20,000 ఆయన తక్కువ ఎక్కువ వెనుకబడి ఉన్నాము అంటే మనోళ్ళకు ఉండాలి. 60,000 మనం ఉన్నాము, ఏమి ఇబ్బంది లేదు, పక్కగా గెలుస్తున్నామని. ఇప్పటి కనుక ఏది ఏమైనా
ముందంజల మనమే ఉన్నామో ఈ పార్లమెంట్ కూడా నెగ్గుతా ఉన్నాం మనకు కూడా ప్రతి రాజకీయ పార్టీ సర్వేలు ఎట్లా మన పార్టీల పరిస్థితి సర్వేలు చేయించుకుంటాం అట్లనే మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా సర్వే చేయించుకుంటే ఇప్పటికీ 11% ముందంజలో ఉన్నాం మనం 11% అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 21 లక్షల మంది ఓటర్స్ అన్న ఒక దాదాపు 45-50% పోలైతే ఎండల తీవ్రత బాగుంది ఒక 9 నుండి 10,000 ఓట్లే పోలైతాయి 10,000 ఓట్లు పోయినా కానీ 11% మనం ఎక్కున్నామంటే 10 లక్షల ఓట్లు పోలైతే మనం 11% ముందున్నామంటే దాదాపు 1,00,000 ఓట్లతోటి మనం ముందున్నాం ఇప్పటికీ ఈ 1,00,000 ఓట్లతోటి ముందున్నాం కదా ఎట్లకైనా గెలుస్తున్నామా అని చెప్పి ఇంట్లో పడుకొని ఉంటే కుదరదు ఈ 10 రోజులు మా తిప్పలు మేము పడతా ఉన్నాం అప్పుడు ఒక సికింద్రాబాదే ఉంటుంది నాకు ఎక్కడ పోయినా కానీ ఏ గంటలో పోయినా కానీ ప్రచారంలో పద్యానే కనిపిస్తుండే ఇప్పుడు ఆ బార్డర్లు ఎట్లా ఉన్నాయంటే 25 కిలోమీటర్ల దూరం ఉంది మనకి ఇదికెళ్ళి నేను తిరగాల్సినవి ఈ 15-20 రోజుల నుంచి పాదయాత్ర చేసి నా బొక్కలు అరిగిపోతా ఉన్నాయి నాకు నిద్ర లేదు ఏం లేదు అక్కడ కూడా చేస్తే జూబ్లీహిల్స్ మనకు అనుకూలంగా ఉంది 4 నుంచి 5 శాసనసభ నియోజకవర్గాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అందులో మనకు 5 ఎమ్మెల్యేలు మన పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు 6 ఉండే వాడు దుర్మార్గుడు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటుందో తెలియదు మనకు ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన మళ్ళీ ఆడ ఉంటుందో రేపు ఇంకా బీజేపీలోకి పోతాడో ఇంకెక్కడ పోతుందో తెలియదు ఆయన తీసేయంగా కూడా నాతో కలుపుకొని 5 ఎమ్మెల్యేలే ఉన్నాం 5 ఎమ్మెల్యేలు అంటే ఖచ్చితంగా అందరూ డైనమిక్ శాసనసభ్యులే ఉన్నారు ఎవరు కూడా ఏదో వెనుకబడే ముద్ర లేకుండా లేదు బాగా అంటే బాగా హుషారైన ఎమ్మెల్యేలు ఆ శాసనసభ నియోజకవర్గాలలో మంచి డామినేట్ చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు మనకు ఎట్టి పరిస్థితిలో 1,00,000 పైనే మెజార్టీతో గెలుస్తున్నాం తప్ప మనం తక్కువ మాత్రం గెలవం ఇంకోటి చాలా మంది రాజకీయ పార్టీలు అంటూ ఉన్నారు సికింద్రాబాద్లో ఇప్పటికనుక టీఆర్ఎస్ గెలవలేదు గెలిస్తే బీజేపీ గెలిచింది లేకుంటే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి చరిత్ర లిఖించాలి ఇప్పుడు మనం అంతా కలిసి ఎవట్లా అన్నది సికింద్రాబాద్లో ఎంపీగా గెలవరు గ్యారంటీగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది గెలుస్తున్నదని చెప్పి జవాబు ఇచ్చే రీతిలో మనమంతా ఈ 10 రోజులు కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి పోయి వాళ్ళ నోటు అభ్యర్థన చేసి పోలింగ్ రోజు ఎండ తీవ్రత బాగుంది ప్రజలు బయటికి వెళ్ళి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు చేయవలసిన పని అంతా మేము చేసే పని అంతా మేము చేస్తూ ఉన్నాం మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పరిస్థితులు మా గురించి 1 గంట మీకు ఇబ్బంది అయినా పర్లేదు కానీ ఓటింగ్కు రావాలి ఓటేసుకోండి అని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి మన కార్యకర్తలు లోటు లేదు 1,000 మంది కార్యకర్తలు ఉన్నారు మేము చెప్పేది పోయిన తర్వాత ఇక్కడ అవన్నీ మనలో కూడా ఓటు పోలు చేయించుకునే బాధ్యత మనం మీరు తీసుకుంటుంటే గ్యారంటీగా ఈడ విజయం సాధిస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల ఎంపీగా మనం గెలుస్తూ ఉన్నాం ఇదంతా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని తెలియజేస్తూ మాకు ఇక్కడ వరుసగా 4 మీటింగ్లు ఉన్నాయి 10 గంటలకేమో ప్రచారం క్లోజ్ చేయాలి ఎక్కువ సమయం తీసుకోకుండా మేము ఇప్పుడు కేటీఆర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం